హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే 2 రకాల సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. 2 కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ అన్నమాట. పొద్దున్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకొని వస్తారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మనం రైస్ రెసిపీస్ చేసుకోవడం కోసం అయితే ముందు అన్నం చేసుకోవాలండి. దానికోసమైతే నేను కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. బియ్యాన్ని 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని ఇప్పుడు అందులో 1 గ్లాస్కి 1.25 గ్లాస్ చొప్పునైతే ఎసరు వేసుకుంటున్నాను. ఇలా ఎసరు వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ మైన ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని కుక్కర్లో అన్నం చేసుకోవటం వల్ల అన్నం అనేది బాగా ఉడుకుతుంది, ఇంకా పొడిలాడేలాగా వస్తుందండి. కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అన్నం అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు అన్నాన్ని అయితే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టుకోండి. ఇలాంటి రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు అన్నాన్ని ముందుగానే చల్లారబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్నం మొత్తం తీసేసుకొని ప్లేట్లో బాగా చల్లారబెట్టుకోండి. అన్నం అయితే చల్లారుతూ ఉంటుందండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ కోడిగుడ్ల పైనే ఒక చిటికెడంత సాల్టు, అలాగే ఒక చిటికెడంత మిరియాల పొడి వేసుకొని కోడిగుడ్లను గరిటెతో బాగా కలుపుకోండి. కోడిగుడ్లను ఇలాగే కలుపుకుంటూ గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. గుడ్డు మొత్తం చిన్న ముక్కల్లాగా అయిపోయి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా సిమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే గుడ్డు అయితే బాగా ఫ్రై అయిపోతుందండి. కోడిగుడ్డు మొత్తం ఇలా ఫ్రై అయిపోయి డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్యాన్ తీసేసి ఇంకొక ప్యాన్ అయితే గ్యాస్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని రెండింటిని కొద్దిగా చిటపటలాడనివ్వండి. అవి చిటపటలాడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఇంకా క్యాబేజీని కూడా వేసేసుకొని అన్నిటినీ హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కొద్దిసేపటికైతే వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై అయిపోతాయండి. వెజిటేబుల్స్ అయితే ఒక 70% ఫ్రై అయిపోతే సరిపోతుందండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కూడా గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే కొద్దిగా సోయా సాస్, ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు కూడా వేసుకోవాలండి. సోయా సాస్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకున్నామంటే రైస్ అయితే రెడీ అయిపోతుందండి. అలాగే కలుపుకునేటప్పుడు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అలా రైస్ని ప్యాన్ని 2 వైపులా పట్టుకొని ఎగరవేస్తూ కలుపుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేక వేసుకోలేదన్నమాట. ఇలా చేసుకున్నారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అన్నమాట.
ఈ గోంగూర పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఈ గోంగూర పులిహోర మనకి లంచ్ బాక్స్లోకే కాదండి, ప్రసాదాలుగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. దానికోసం అయితే ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు, ఇంకా కొద్దిగా ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని అన్నింటినీ కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోండి. అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆవాలు, ఇంకా ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక జీలకర్ర ఇంకా మిరియాలు కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా ఒలుచుకొని కడుక్కున్న గోంగూరను అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూరలో ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నానండి. గోంగూర వేసుకున్న తర్వాత కొద్దిసేపటికే గోంగూర అనేది మెత్తబడ్డం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇలా గోంగూర మెత్తబడుతున్నప్పుడే ఇప్పుడు అందులో ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకొని ఆ గోంగూరలోనే మగ్గించుకోండి. చింతపండు అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, జస్ట్ అంత వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ గోంగూరలో ఉండే వేడికే చింతపండు అయితే మగ్గిపోతుందండి. ఈ స్టేజ్లో అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని గోంగూరని బాగా చల్లారనివ్వండి. అది చల్లారిన తర్వాత ఇప్పుడు దానిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని అయితే గరిటెతో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తం వేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని కూడా అన్నంలో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పల్లీలు, అలాగే కొద్దిగా శనగపప్పు, జీడిపప్పు వేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగానే గోంగూర కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లో అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. మనం ముందు గోంగూర వేసి కలుపుకున్నప్పుడైతే పులిహోర నార్మల్ కలర్లోనే ఉంటుందండి. పోపు వేసుకొని కలుపుకున్న తర్వాత అయితే మంచి కలర్లోకి వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నారంటే గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్లలోకైనా లేకుంటే ప్రసాదాలకైనా చాలా బాగుంటుందన్నమాట. నార్మల్గా గోంగూర కర్రీ చేసి పెట్టామంటే పిల్లలు అస్సలు తినరు కదా, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఇంకా ఇందులో మనం గోంగూర వేసినట్టే తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో చూశాక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.